హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. చూస్తేనే కలర్ఫుల్గా స్పైసీగా కదండి. పైన కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసేదానికే కాదు, ఇంట్లో ఉన్న మసాలా దినుసులతోనే నేను తయారు చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేస్తే కూడా చాలా బాగా కుదురుతుంది. ఇది 1.5 kg చికెను, కర్రీ, ఫ్రై రెండింటి కోసం. ఫస్ట్ చికెన్ని 3 times బాగా కడిగి పెట్టుకోవాలి. 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. అదే స్పూన్తో 1.5 స్పూను కల్లుప్పు అనమాట. కొద్దిగా ఆనియన్స్ కట్ చేసినవి వేస్తున్నాను. 1/2 కప్పు పెరుగు, 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చిల్లీ పౌడరు నేను పెద్ద సైజు స్పూన్తో వేసాను అనమాట. మీరు చిన్న టీ స్పూన్తో వేసుకున్నట్లయితే మీరు తినే కారాన్ని బట్టి 4 to 5 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. మనం వేసిన స్పైసెస్ అన్ని ముక్కలకు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. 3 స్పూన్స్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. కల్లుప్పు బాగా కరిగి ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 hour పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. 5 స్పూన్స్ ధనియాలు ఒక బాండీలోకి తీసుకొని లైట్గా వేయించుకోవాలి. ఆ తర్వాత మసాలా దినుసులు అనమాట. లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గు, కొద్దిగా మిరియాలు, సోంపు, కొద్దిగా జీలకర్ర, స్టోన్ ఫ్లవర్, 4-5 యాలకులు, కొద్దిగా ఎండు కొబ్బరి, 4-5 కాశ్మీర్ రెడ్ చిల్లీ అనమాట. అదన్నీ బడిగే మెంషన్కాయ అని కూడా అంటారు. కలరు, ఫ్లేవర్ కోసం అనమాట. 2 బిర్యానీ ఆకులు. ఇప్పుడు వీటిని చల్లారేదానికి పక్కన పెట్టుకొని ఒక పాత్రలో ఆయిల్ వేసుకొని ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గు అనమాట. లైట్గా మసాలా వేసి ఆనియన్స్ 3 కట్ చేసిన వాటిని కూడా వేసుకొని 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత 1 గుప్పెడు పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. పుదీనా, కొత్తిమీర పేస్ట్ మంచి అరోమా కోసమే కాదండి, డైజెషన్ కూడా బాగా ఉపయోగపడతాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ లివర్ కొంచెం వేయించేసి సైడ్కి తీసేస్తున్నాను. మొత్తంలో కలిపినట్లయితే ఒకసారి నలిగిపోయి మొత్తం ముక్కల్లో కలిసిపోయి టేస్ట్ బాగుండదు. చికెన్ పీసెస్ లాగా కాకుండా డెలికేట్గా ఉంటుంది, అందుకే సపరేట్గా వేయించుకోవాలి. ఇంకా ఉడికిన లివర్ని తీసేసి ఇంకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని అదే పాత్రలోకి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో కొంచెం సేపు వేగిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ పీసెస్ నుంచి వచ్చిన వాటర్ పెరుగుతోనే ముక్కలు చక్కగా ఉడికిపోతాయి. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, లైట్గా మసాలా దినుసులు వేసి వేయించుకొని పేస్ట్ చేసుకున్నదనమాట. పేస్ట్ చేసి కలపటం వలన ముక్కలకు బాగా పడుతుంది. అంతా కలిసేటట్లు కలుపుకుంటూ వేయించుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి 5 minutes మగ్గించుకోవాలి. 2 స్పూన్స్ వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాలు, మసాలా దినుసులు అనమాట. మనం చికెన్లో వేయగా మిగిలిన మసాలా పౌడర్ని స్టోర్ చేసి పెట్టుకుంటే 2-3 weeks వరకు నిలువ ఉంటుంది. మళ్ళీ చికెన్లోకి కానీ మటన్లోకి మసాలా కూరల్లో కూడా వాడుకోవచ్చు. మసాలా పౌడర్లో కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసి పౌడర్ చేయటం వలన ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇప్పుడు చికెన్ 70% ఉడికిపోయిందండి. ఫ్రైకి కావాల్సినంత చికెన్ తీసుకుని ఫ్రై చేసుకోవటమే. స్టవ్ పై బాండీ పెట్టుకుని 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు ఆనియన్స్ కూడా వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా, ఆనియన్స్ పేస్ట్, చికెన్ ఉడుకుతున్నప్పుడు వేసిన దానిలోంచి కొంచెం తీసుకున్నదనమాట. ఇవన్నీ కొంచెం వేగాక ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి వేసి వేయించుకోవటమే. స్పైసెస్ అన్ని ముక్కలకు బాగా పట్టేదానికి 2 minutes మూత పెట్టి మగ్గించుకొని మూత తీసి కలుపుతూ వేయించుకోవాలి. ఫ్రై కోసం ఎప్పుడు వెడల్పుగా అడుగు మందంగా ఉండే బాండీ కానీ పాత్రను కానీ తీసుకోవాలి. అప్పుడు ముక్కలు చక్కగా వేగుతాయి అన్నమాట. పైన కొంచెం క్రిస్పీగా, లోపల అప్పుడు ముక్కలు చక్కగా వేగుతాయి అన్నమాట. పైన కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా జ్యూసీగా
కావాలి అంటే కొంచెం గ్రేవీ దగ్గర పడే వరకు కలుపుతూ వేయించుకుంటే సరిపోతుంది. ముక్కలు క్రిస్పీగా పొడి పొడిగా రావాలంటే ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. అప్పుడు గ్రేవీ మొత్తం ఎగిరిపోయి పీసెస్ డ్రైగా పొడి పొడిగా వస్తాయి అన్నమాట. నేను ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదండి. ఇంకా డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.